చేస్తే అమరావతిలో ఉన్న 1,00,00,000 ఎకరాలకు సంబంధించి కూడా మీరు 2,00,000 కోట్లు అంతా దాని మీదే పెట్టేస్తే సంక్షేమం అభివృద్ధి మాట ఏంటి, సంక్షేమం ఎట్టిపోతుందని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. దానికి ఏమంటారు? రైట్, జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. అది ఒక అధికార పార్టీగా మేము సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మా ఎన్డీఏ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడున్న సిఆర్డీఏ మంత్రి ఎవరైతే నారాయణ గారు ఉన్నారో ఆయన క్లియర్గా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్, దీన్ని మనం ఓన్లీ రాష్ట్ర బడ్జెట్ నుంచి ₹1 కూడా మేము సరిగ్గా అలొకేట్ చేయట్లా. దాదాపు 1,000 కోట్ల బిల్లు కూడా మేము ఇంతవరకు అమరావతి మేము అలొకేట్ చేయలేదు సార్. కేంద్రం కొంత డబ్బు ఇచ్చింది, ఆ డబ్బుతో కొడుతున్నాం. రిమైనింగ్ ఏం చేస్తున్నాం అంటే బ్యాంకుల దగ్గరికి వెళ్ళి మేము ఫండింగ్ ఫుల్ చేస్తున్నాం, లోన్లు తెచ్చుకున్నాం. ఆ లోన్ ద్వారా ఆ వచ్చిన లోన్తో మేము ఇప్పుడు అమరావతి కడుతున్నాం. దాదాపు 50,000 కోట్లకి టెండర్లు పిలిచినాం. 30,000 మంది రైతు కాంట్రాక్ట్లు ఎవరైతే ఉన్నారో అక్కడ పనిచేస్తున్నారు అని చెప్పడం జరిగింది. దాదాపు 1,00,000 కోట్లు మేము 1,00,000 ఎకరాలు మేము పూల్ చేస్తే అందులో 10,000 ఎకరాలు ఇప్పుడు గజం ఆల్రెడీ ఎంత ఉంది సార్ అంటే ₹30,000 చొప్పున ఉంది. ఇప్పుడు ఏది అంతంత మాత్రంగానే వర్కులు జరుగుతున్నా కానీ 30,000 ఉన్నాయి. రేపు డెవలప్ అయితే ఆ 30,000 కాస్త 60,000 కావచ్చు, 70,000 కావచ్చు, 80,000 కావచ్చు. ఎందుకంటే హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ లేదా చెన్నై కానీ ప్రీ ప్లాన్ సిటీ కాదు, ఇది ప్రీ ప్లాన్ సిటీ. ఎక్కడ ఏది ఉండాలి ఏందని చూసి కడతాను. దాంతో పాటు గ్రీన్ క్యాపిటల్ అనే ఒక నినాదంతో గ్రీన్ ఎక్కువగా కవర్ అయ్యేది, మొక్కలు ఎక్కువగా ఉండేటట్టుగా, ఆక్సిజన్ ఎక్కువ ఉండేటట్టుగా కవర్ అవుతా మేము కడతాను. ఇది 30,000 ఉన్న గజం రేపు 50,000, 70,000, 80,000 కింద ఇబ్బంది లేదు సార్. ఇప్పుడు 10,000 ఎకరాలు మాకున్న 1,00,000 ఎకరాల్లో 10,000 ఎకరాల్లో మేము గనక అమ్మితే అంటే 10,000 ఎకరాల్లో దాదాపు 1 ఎకరం మనం డెవలప్మెంట్కి ఇస్తే 4,000 గజాలు వచ్చింది ఈజీగా. 4,000 గజాలు ఇంటూ 10,000 వేసుకుంటే ఎంత వస్తుంది? 14 కోట్లు 15 కోట్లు వస్తుంది. ఆ చొప్పున చూసుకుంటే 10,000 ఎకరాలను ఎంత అవుతుంది? అది మరి లెక్క చూసుకోగా 1,50,000 కోట్లు వస్తుంది. మీరు అన్నట్టు 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు తల్లి విను, తర్వాత చెప్పండి. రీసెంట్ గా కాగ్ రిపోర్ట్స్ ఇచ్చింది. కాగ్ రిపోర్ట్స్ ఎందుకు ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా, ఆన్లైన్ లో చెక్ చేయి. కాగ్ రిపోర్ట్స్ లో 2,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటే దానికి వడ్డీ ఎంత కడుతున్నారు తెలుసా సార్? 1,580 కోట్లు. 2,000 కోట్ల అప్పు తీసుకుంటే దానికి వడ్డీ 1,580 కోట్లు కడుతున్నారు అని అంటే ఏంటి మీరు చేసేది? 10 సంవత్సరాలకా 20 సంవత్సరాలకా రేట్ ఆఫ్ వడ్డీ అంతమ్మా? మనుషులు ఎవరి సొమ్మని దాచుకుంటున్నారు? ఎవరి సొమ్మని మీరు కడుతున్నారు? జగన్ సొమ్మేం కాదు, జగన్ సొమ్మేం కాదు, సాక్షి సొమ్మేం కాదు. 2,000 మీరు చెప్పాల్సిన క్లారిటీ ఏంటంటే అది 50 సంవత్సరాలకా 10 సంవత్సరాలకా 20 సంవత్సరాలకా ఎంత కడుతుందని చెప్పండి. చిల్లర మాటలు మాట్లాడితే ఎందుకమ్మా డిబేట్? సార్ నేనేం అడిగాను, ఎంత తీసుకుంటే ఎంత కడతా అన్నారు కదా, అది సంవత్సరాలు కడుతున్నారా 10 సంవత్సరాలు కలిపి అన్నారు, 20 సంవత్సరాలు కలిపి రీపేమెంట్ పీరియడ్ ఎంత అని అడిగా. అది వీళ్ళు ఎందుకు మెన్షన్ చేయట్లా? అది కాదు వీళ్ళు మెన్షన్ చేయాల్సింది రీపేమెంట్ పీరియడ్. ఒకసారి రిపోర్ట్ చెక్ చేయండి, కంక్లూడ్ చేద్దాం. ఇది అయిపోయి. సో ఇప్పుడు గజం 30,000 ఉంది కదా, రేపు 60,000 కావచ్చు, 70,000 కావచ్చు. ఏదైతే అప్పు తీసుకొచ్చినో దానికి వడ్డీ ఉందో కలిపి ఈ 10,000 ఎకరాల్లో ఉంచే మొత్తం కడతామని చెప్పి నారాయణ గారు చెప్పారు. ఇంకా సంక్షేమాల గురించి ఇంకోటి రాష్ట్ర బడ్జెట్ నుంచి దాని నుంచి వెళ్ళింది కదా. మా సోదరి ఏమనుకున్నంటే 2,000 కోట్లకి ఎవడైనా 1,580 కోట్లు ఎన్ని సంవత్సరాలు చెప్పారు అమ్మా? ఎన్ని సంవత్సరాలు కడుతున్నారు? రీపేమెంట్ పీరియడ్ అంతా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతా, అది నిజాలు మొత్తం మాట్లాడు. సగం మాట్లాడు దేనికి డిబేట్కి వచ్చే నువ్వు సగం మాట్లాడుతున్నావు. ఒకరే అడుగుతున్నా, అది చెక్ చేసింది కదా. 2,000 కోట్ల అలా కాదు, 2,000 కోట్ల అప్పుకి 1,500 కోట్లు రీపేమెంట్ చేస్తాను. ఎన్ని రోజులకి, ఎన్ని సంవత్సరాలకి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతా, అది కదా ఏం చెప్పాల్సింది. రిపోర్ట్ ఉంటే నువ్వు అదిగా చెప్పాల్సింది మల్లేశ్వర్ గారు, నువ్వు అదిగా చెప్పాల్సింది. ఏ గవర్నమెంట్ సార్ ఏ గవర్నమెంట్ అయినా 80% వడ్డీకి అప్పు తీసుకొచ్చిందా? 80% అప్పు ఏ గవర్నమెంట్ తీసుకొచ్చిందా? ఏం అనేవారు కదా, నువ్వు టాబ్లెట్ వేసుకొని రమ్మా ప్లీజ్. అలా కాదు మల్లేశ్వర్ గారు, సార్ టాబ్లెట్ వేసుకొని రమ్మని మల్లేశ్వర్ గారు కాగ్ రిపోర్ట్ కి సంబంధించి మీరు ఇంత తీసుకున్న అప్పుకి ఇంట్రెస్ట్ కడుతున్నారు అన్నారు కదా, దానికి సంబంధించి ఎన్ని సంవత్సరాలకి అంత కడుతున్నారు అనేది మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. రైట్, లక్ష్మీకాంత్ గారు చెప్పండి. చూసారా? రైట్ అండి, స్క్రీన్ లో అది కనిపించట్లేదు, మీరు చూస్తే కనుక చెప్పండి. సార్ చెప్పండి ఆన్సర్ చెప్పండి. పార్టీలు విమర్శించేది 9 నుంచి 10 కోట్లు తీసుకుంటున్నాం అని చెప్పి
అధికారికంగా ప్రభుత్వం అప్పు ఉన్నది 5.5 crores. 5 లక్షల 5.5 అంటే 5 లక్షల కోట్లు మాత్రమే.